హలో అండి అందరికీ. ఈ వీడియో అయితే నేను చికెన్ ఫ్రై చేయించిపోతున్నాను అనమాట. ఫుల్ రెసిపీ. ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను అనమాట. ఆ 1/2 kgని అయితే మాత్రం శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడుక్కున్న తర్వాత ఇంకొక కడాయిలోకి అయితే కొంచెం నూనె పోసుకున్నాను. దాంట్లోకి అయితే తాలింపు పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే చికెన్లోకి తాలింపు పెట్టరనమాట. నేనైతే ఫ్రైకి తాలింపు పెట్టేసుకుంటాను అనమాట. తాలింపులోకి అయితే నేను ఏమేమి తీసుకున్నానంటే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు తీసుకున్నానండి. ఫ్రైతో పాటు ఇవి కూడా వేగేసేటప్పటికి చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట. పప్పులన్నీ కరకరలాడతా నాకు అలా ఇష్టం అన్నమాట. మీరు కూడా ఒకసారి తాలింపు వేసి ట్రై చేయండి చికెన్ ఫ్రైని. టేస్ట్ అయితే బాగుంటుందండి. వీటిని అయితే బాగా నూనెలో యాగనివ్వాలి. వీటిని బాగా నూనెలో యాగనిచ్చిన తర్వాత అయితే మాత్రం ఆ చికెన్ ఫ్రైకి రెడీ చేసి పెట్టుకున్నటువంటి దాన్ని వేసేసుకోవాలన్నమాట. చికెన్ని ఆ తాలింపులో వేసేసుకొని ఆ తాలింపు గింజలన్నీ పట్టేలాగా కడాయిలో కలదిప్పుకోవాలి చికెన్ని. దాంట్లోకి అయితే మాత్రం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తున్నానండి ఆ చికెన్లోకి. దాన్నంతా బాగా కలిసేలాగైతే మాత్రం చికెన్కి బట్టేలాగైతే ఉడికియాలన్నమాట. ఆ ఉప్పు, కారం, పసుపుని నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను అనమాట. నాకైతే చికెన్ ఫ్రై ఇట్లా చేసుకొని తింటాను చాలా ఇష్టం. కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇట్లా కొంచెం గ్రేవీ లాగా అన్నంలో కొంచెం కలిసేలాగా గ్రేవీలాగా చేసుకుంటారు. నాకైతే అసలు అట్లా నచ్చదండి. నేను ఇట్లానే చేసుకుంటాను అనమాట. ఇట్లా చేసుకున్నా కూడా అన్నంలో కలిసిద్ది అనమాట. ఆ మసాలాలన్నీ పట్టేసేసి దానికి ఇప్పుడైతే మాత్రం నేను కారం, ఉప్పు, పసుపు కలిసేలాగా కలిదిప్పుకుంటున్నాను అనమాట ఆ చికెన్ ముక్కల్ని. నేనైతే ఇంకా మూత పెట్టేసేసాను. దాంట్లోకి అయితే మాత్రం నేను స్పైసెస్ అయితే ఏమేమి వేస్తున్నానంటే ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు వేస్తున్నానండి. దీన్నైతే నేను ఇంకా మిక్సీ పట్టుకుంటాను అనమాట. నేను ఇంకేమి యాడ్ చేయను అనమాట. ఇవి ఇట్లా చేసిన మసాలాలే నేను ఫ్రైలోకి కానీ కర్రీలోకి కానీ వేస్తాను అనమాట. ఇలా చేసుకొని ట్రై చేయండి. అదిగో నేను నీళ్ళు అయితే మాత్రం ఏం పొయ్యలేదండి. చికెన్లో వచ్చే వాటర్తోనే మగ్గిపోయిద్ది అనమాట. ఉడికిపోయిద్ది ముక్క అయితే మాత్రం, చికెన్ ముక్క అయితే ఉడికిపోయిద్దండి ఆ వాటర్తోనే. దాంట్లోకి అయితే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను అనమాట. కారం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు బాగా చికెన్గా పట్టేలాగా మగ్గనిచ్చేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసాను. అలాగే నేను కొట్టి పెట్టుకున్నటువంటి ఇదండి ధనియాలు, చిన్నులపాయ, ఎండు కొబ్బరి, అల్లం వేసేసి నేను ఇట్లా ఆ పొడిని చికెన్ ఫ్రైలో వేస్తాను అనమాట. అయితే చూడండి ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట. చికెన్ ఫ్రైకి అయితే మాత్రం సగం బడ ఏగింది. ముక్క అయితే మాత్రం ఆ వాటర్కే చాలా వరకు మగ్గిపోయింది. ఇంకా ఆయిల్కి అయితే మాత్రం ఫ్రై అవుతుంది అన్నమాట చికెన్ అయితే. అట్లా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా. అయితే ఎక్కువ మంట ఏం పెట్టకండి, లైట్ సిమ్లోనే పెట్టేయండి చాలా వరకు అయితే మాత్రం. ఇదిగో చాలా వరకు అయితే మాత్రం 100కి 75% అయితే ముక్క ఏగినట్టేనండి. నేను ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే మాత్రం దాని మీద వేస్తున్నాను అనమాట, చికెన్ ఫ్రై మీద. అప్పుడు ఆ పొడంతా దానికి పట్టేస్తుంది అన్నమాట చికెన్ ఫ్రైకి. ఆ నూనెతో పాటు ఆ ముక్కలకు కూడా పట్టిద్ది అనమాట. నేనైతే మాత్రం ఎక్కువ వేయకుండా దానికి తగ్గట్టు కొంచెంగా వేసాను. అలా వేసిన తర్వాత లేదా ఇక దాన్ని బాగా ముక్కకు పట్టేలాగా కొంచెం బాగా కలిదిప్పుకోవాలండి. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఇలాంటి ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటానండి మా ఇంట్లో అయితే మాత్రం.
చాలా వరకు అయితే ఇక 90% అయితే అయిపోయినట్టేనండి. ఫ్రై అయితే మాత్రం రెడీ అయినట్టే. ఇక మసాలా అంతా ముక్కకు పట్టాలన్నమాట. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయండి మా ఛానల్ నుంచి అయితే మాత్రం. చదువు చాలా రెడ్డిష్గా అయిపోయినాయి అన్నమాట ముక్కలు అయితే మాత్రం. నేను దీంట్లో కలర్ ఫుడ్ కానీ ఇంకేదైనా యాడ్ చేయడం కానీ అట్లాంటిది ఏం లేదన్నమాట. సిమ్లో పెట్టేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ధనియాలు, చిన్నులపాయ, ఎండు కొబ్బరితో నేను ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే దాంట్లో వేసాను అనమాట. ఇదిగో ఇట్లా రెడీ అయిందనమాట ఫ్రై అయితే మాత్రం. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. మసాలా కూడా ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి చక్కగా తింటారనమాట పిల్లలు కానీ పెద్దలు. మా ఛానల్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి.